నమస్తే అండి. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. మందార మొక్కల్లో చాలా రకాల మందార మొక్కలైతే ఉంటాయి కదండీ! డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వచ్చేసి ముద్ద మందారం అండి. ముద్ద మందారంలో కూడా చాలా రకాలైతే ఉంటాయండి. ఈ వీడియోలోనే 10 రకాల మందార పువ్వులనైతే చూపిస్తానండి. అలాగే మందార మొక్కల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా ఫ్లవరింగ్ ఉండాలంటే ఏం చేయాలి, అలాగే పెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది చిన్న చిన్న టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఒక్క మొక్కకే ఎన్ని మొగ్గలు వచ్చేసాయో. ప్రతి నోట్ దగ్గర కూడా చాలా చాలా మొగ్గలైతే ఉన్నాయన్నమాట. పెస్ట్ కూడా లేదు, చూసారు కదా. ఇలా ఉండాలి అంటే కనుక చిన్న చిన్న మొక్కలకే కూడా పువ్వులు అనేవి విరగపోస్తాయండి. ఎన్పీకే ఫర్టిలైజర్ అన్నమాట. ఎన్పీకే ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. మన ఈ దగ్గర ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, వాడి పడేసిన ఎగ్ షెల్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పౌడర్ చేసుకుని ఎగ్ షెల్ పౌడర్ని అయితే ఇవ్వచ్చండి. అలాగే టీ పౌడర్, మనం వాడి పడేసిన టీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకుని ఎండలో అయితే పెట్టుకుని దాన్ని కూడా మొక్కకైతే ఇవ్వచ్చు అనమాట. అలాగే ఎక్కువ ఫ్లవరింగ్ ఉండడానికి ఏంటంటే బనానా పీల్స్ అండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. బనానా పీల్స్ ఎప్పుడైతే మనం డ్రై చేసి పౌడర్ చేసి ఈ మూడింటిని కూడా మనం మిక్స్ చేసుకుని ఒకసారి అయితే ఇవ్వచ్చండి. 6 months కూడా మనం స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక్కసారి పౌడర్ చేసుకున్న తర్వాత ఈ ఫర్టిలైజర్ని కనుక మందార మొక్కలకి ఇచ్చారంటే మందార మొక్కలు అనేవి ఎక్కువగా పోస్తూ ఉంటాయండి. అలాగే పెస్ట్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. మీరా షాంపూ 1 లీటర్ వాటర్కి 1 మీరా షాంపూ తీసుకుని మొక్క మొత్తం కూడా స్ప్రే చేసేసినట్లయితే పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుందండి. వారానికి ఒకసారి అయితే అలా చేయాలన్నమాట. అది వాటరింగ్ కూడా రోజు కూడా వాటరింగ్ అనేది తప్పకుండా ఇవ్వాలండి. అలాగే సన్లైట్ అనేది కూడా ఎక్కువగా ఉన్న ప్లేస్లో అయితే మొక్కల్ని అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే పాట్స్లో పెంచుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్ద సైజు పాట్లో పెట్టుకోవడం మంచిదన్నమాట. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. మనం ఆనియన్ వాటర్ ఉంటుంది కదా, ఆనియన్ పీల్స్ వాటర్, ఆ వాటర్ కనుక ఇచ్చినట్లయితే మంచి కలర్లో కూడా పోస్తాయండి. అలాగే బనానా పీల్ వాటర్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఒక్కసారి తప్పకుండా వాడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.